నెక్స్ట్ తదుపరి మనం చూసుకుంటే మిథునం రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉంటుంది? మిథున రాశికి ఏ విధంగా ఉంటుందంటే ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి చూస్తే మనం రాసుల్లో నక్షత్రాదులు మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అట్లాగే ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పురుష నక్షత్రం 1-2-3 పాదాలు మిథున రాశి. ఈ మిథున రాశి గ్రహస్థితి చూసినట్టయితే జన్మంలో బుధుడు వస్తున్నాడు 7వ తారీఖు నుంచి. ఆల్రెడీ జన్మంలో గురువు ఉన్నాడు వీళ్ళకి. తర్వాత బుధుడు తర్వాత కాలంలో 23వ తారీఖు నుంచి 2వ స్థానం సంచారం చేస్తున్నాడు. 3లో వీళ్ళకి కుజుడు కేతు ఉంటున్నాడు. అట్లాగే ఈ యొక్క మిథున రాశి వారికి రాహు వచ్చేసి 9లో ఉంటున్నాడు. మళ్ళీ 10లో శని ఉంటున్నాడు, 11లో శుక్రుడు, 12లో రవి. ఈ రకమైనటువంటి గ్రహస్థితి మనం చూస్తున్నాం మిథున రాశి. అదే మిథునానికి జన్మంలో గురువు ఉండటం వల్ల మానసిక అకారణమైన వైరాలు విపరీతంగా ఉంటాయి. అంటే ఏది కారణం ఉండదు, మానసిక ఆందోళనలు ఎక్కువ ఉండటము, ఏది జరిగిపోతున్నట్టుగా భావం చేయటము, ఇలాంటివి ఎక్కువగా ఉండటము. అంటే మిథున రాశికి ఇంకా బుధుడు కూడా జన్మంలో ఉంటున్నాడు. అయితే రాష్ట్రాధిపతి తన బుధుడు అంటే తెలివితేటలతో పైకి వస్తారు. అంటే ఎన్ని అవరోధాలు వచ్చినా సమయస్ఫూర్తి ఆలోచనతో మనకి జరగవులే అనే కారణంతో ముందరకెళ్తారు. కాబట్టి జరగవాలి. భయం అయితే ఉంటుంది మనస్సులో, ఏదో చిన్న భయం అయితే ఉంటుంది మనస్సులో. అట్లా తృతీయంలో కుజుడు కేతు ఉన్నాడు. అంటే తోబుటోల వల్ల కానీ కొంత వాళ్ళ యొక్క అనారోగ్యం రావటం కానీ, లేదైనా వీరు క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంతవరకు ఇబ్బంది కలగటము అవి జరిగారు. మళ్ళీ వీళ్ళకి సాహసంలో మించిన వాళ్ళు వీళ్ళకి మిందున్నారు. చాలా సాహసం చేస్తారు ప్రతి కార్యక్రమానికి కూడా వీళ్ళు. ఈ కుజుడు సాహసంలో నెంబర్ 1. అందుకని ఏదైనా సాహసం చేసే ప్రక్రియలు ఉంటే కానీ చేస్తారు వీళ్ళు ఇక్కడ ఈ మాసంలో కూడా. తర్వాత రాహు వీళ్ళకి వచ్చేసి ఈ యొక్క భాగ్యంలో 9లో ఉన్నారు. అంటే పితృ కార్యక్రమాలు చేసేటువంటి వారికి అనువైన కాలంగా చెప్పబడింది ఇది. కాబట్టి పితృ కార్యక్రమాలు చేసుకోవచ్చు మిథున రాశి వారు. ముఖ్యంగా విదేశీ ప్రయత్నాలు చేయడం కానీ, విదేశీ విద్యలు కానీ, విదేశీ పెట్టుబడులకు సంబంధించి కానీ కొంతవరకు వీళ్ళు ఈ యొక్క లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులు ఎవరైనా బయటికి అవన్నీ కూడా యోగదాయకంగానే ఉంటుంది. తర్వాత వీరికి శని 10లో ఉన్నాడు. ఒత్తిడి ఎక్కువ ఉండడం, అధికారుల గణాల వల్ల చేసే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఒత్తిడి పెరగటం, అయ్యో మనకేంది లాభాలు రాలేకపోతున్నాయని ఉండడం, మరి బయటవాడు చేసేది వ్యాపారమే, నేను చేసేదే వ్యాపారం కదా అని కొంత స్తబ్దుగా మనసిక ఆమెనటువంటి కొంత కలతలు అనేది ఉంటాయి. అంటే వాటికి ఏదో మించిపోకూడదు. సహజం, మనిషికి సహజమైన లక్షణం ఏంటంటే ఎదుటివారు మనకన్నా రూపాయి సంపాదించాలంటే మనం అనుకుంటాం అయ్యో మనకు రావటం లేదే, మనం ఎలా సంపాదించాలి అనుకుంటాం. వీరికి కూడా సహజంగా అటువంటి లక్షణం అనేది ఉంటుంది కొంత. ఎందుకంటే ఎదుటి వారికి రూపాయి వచ్చింది, అయ్యో మనకు రాలేదు, మనం కూడా అదే వ్యాపారం చేస్తున్నా కూడా అని. కాబట్టి అటువంటి మించిందేం లేదు. ఈ రోజు కాకపోతే ఇంకోళ్ళు సంపాదిస్తారు. కాబట్టి వాడికి ఏదో ఇవాళ వచ్చిందో రూపాయి, అందరిది ఒకటేసారి ఒకటే టైం ఉండదు. ఇవాళ మనకు ఒక రోజు బాగాలేదు, నెక్స్ట్ రోజు మనకు బాగుంటుంది. ఇప్పుడు వారికి రాలేదు ఆ రోజు, మనకు ఆ రోజు వస్తుంది. అలా భావం చేసి వెళ్ళటం వల్ల మిథున రాశి వారికి మంచిగా ముందరకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత శుక్రుడు వీరికి 11లో ఉన్నాడు. కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. 11లో శుక్రుడు రాణింపు కానీ, వివాహ శుభ కార్యక్రమాలకు సంబంధించి కానీ, తర్వాత తోబుట్టువుల వల్ల కానీ కొంత యోగదాయకంగా సమయంగా ఉంటుంది. 12లో రవి ఉండడం అనారోగ్యం, వేళ తప్పిన భోజనం చేయటము, సమయాన్ని తినమంటే ఏదో పనులు ఉన్నాయని చెప్పి పక్కన పెట్టదాను అనారోగ్యం రావటము, తరచూ కొంత అనారోగ్యము, లేదైనా భోజనం చేసింది అరక్కపోవటం, అలాంటి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మిథున రాశికి. వీళ్ళకి ఏంటంటే ప్రత్యేకంగా చెప్పాలంటే 1-2 గ్రహాలు తప్ప మిగతా అన్ని గ్రహాలు అవయోగంగానే ఉన్నాయి. పరిష్కార మార్గాలు అంటే వీళ్ళకి ఆదిత్య హృదయ పాలన చేసుకోవటం, దత్తక్షేత్ర దర్శనం, దత్తాత్రేయ స్వామికి ఆరాధన చేయటం, అట్లానే ఏదైనా గురుక్షేత్ర దర్శనం చేయడం, స్వామీజీలు కానీ లేదా గురువు యొక్క పాదుకలు నమస్కారం చేసుకోవటం కానీ, రాఘవేంద్ర స్వామి దర్శనం, సాయిబాబా గుడి కానీ, అలా రకరకాల దేవాలయ గురువు యొక్క ఆరాధన చేయడం, ఆశీస్సులు పొందడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క మిథున రాశి. అన్ని రంగాల వరకు అంటే రాజకీయంలో కానీ, విద్యా రంగంలో కానీ, ప్రభుత్వ రంగంలో అందరికీ ఈ యొక్క మంచి ఫలితాలు ఉంటాయి. అవయోగమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఓకే గురువు గారు.